హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సూపర్ సలాతా చూపిస్తా ఫ్రెండ్స్. సింపుల్ అండ్ వెరీ టేస్టీ. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసిన జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఏమేమి వేసానని చెప్పేసి. ఫస్ట్ కీరకాయ ముక్కలు లేటెస్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని ఒక బైరెక్స్లో వేసుకోవాలి. నెక్స్ట్ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పైన డెకరేషన్కి వేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో పొటాటోస్ని స్క్వేర్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఇవి వచ్చేసి కార్న్ పైన డెకరేషన్కి వేసుకోవాలి. పొటాటోస్ కూడా ఫ్రై చేసినవి వేసేసుకోండి, కీరకాయ లేటెస్తో పాటు. తర్వాత ఇది వచ్చేసి చెద్దర్ క్రాఫ్ట్ చీజ్ తురిమేసి వేసుకోవాలి. పొటాటోస్ పైన వేసుకోవాలి, చిప్స్ కార్న్ పైన వేసుకోవాలి డెకరేషన్కి. అంతే ఫ్రెండ్స్. పొటాటోస్ ఎయిర్ ఫ్రైయర్వి కూడా వాటితో కట్ చేసిన వాటితో కీరకాయలు అవి ఉన్నాయి కదా, కట్ చేసిన వాటితో వేసుకోవాలి అంతే. ఇంకా సోస్కి వచ్చేసి ఈ రెండు వాడినాను విత్ పెరుగు ఒక కప్పు తీసుకొని తర్వాత అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ లైట్గా వేసుకొని లెమన్ వచ్చేసి కొద్దిగా పిండుకోవాలి. అంతే, సోస్ అయితే రెడీ. నేను మధ్యలో పెట్టి గార్నిషింగ్కి డెకరేట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ సలాతా, వెరీ టేస్టీ. ఈరోజు మా ఇంట్లో వంటలు అయితే ఇవి: మజ్బూస్ రైస్, మరాక్ వెజిటేబుల్ మరాక్ అండ్ ఆ సలాతా. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అయితే వంటలు. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసిన. నా వీడియోస్ చూస్తున్నవారు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే మా సారు లంచ్ పెట్టమని చెప్పేసి అడిగేసరికి ఈ విధంగా అయితే పెట్టేసిన. అందరికీ అయితే డైనింగ్ టేబుల్ పైన పెట్టేస్తాము. ఎవరన్నా ఒకరు అట్లా వచ్చి అడిగినప్పుడు ఈ విధంగా పెడతామన్నమాట. ఒక సినియా తీసుకొని అన్నీ అట్లా తింటారు కోవేట్ వాళ్ళు. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.